రామచంద్రమూర్తి యొక్క మనశ్శాంతి, సీతమ్మ తల్లి యొక్క మనశ్శాంతి, అథవా వాళ్ళిద్దరి జీవితములు, ఇన్ని వేల మంది వానరుల యొక్క జీవితాలు. ఎందుకని సీతాదర్శనం చెయ్యలేదు, ఆలస్యమైపోయింది, వెనక్కెడితే చంపేస్తాడు సుగ్రీవుడు. ఇంతమంది వానరుల జీవితాలు, అవతల ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు, సుగ్రీవుడి యొక్క జీవితం ముడిపడ్డాయి. ఇప్పుడు ఆయనకి శాప విమోచనం జరిగితే తప్ప ఆ కార్యం నడవదు. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వాడు ఇంకొకడు లేడు. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వారు హనుమ ఒక్కరే. లంకాపట్టణానికి వెళ్ళి నేను చూశాను సీతమ్మని అని వచ్చేయడం కాదు కదా. సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంటే సీతమ్మ తల్లితో మాట్లాడాలి, అక్కడ ఉన్న పరిస్థితిని తట్టుకోవాలి, అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించగలగాలి. ఇంతటి సామర్థ్యము కలిగినటువంటి వాడై ఉండాలి. కేవలము శరీర బలంతో వెళ్ళిపోగలిగిన వాడు చాలడక్కడ. అసలు అలా వెళ్ళగలిగిన వాడు కూడా అక్కడ కనపట్టలేదు. ఇటువంటప్పుడు ఇన్ని ప్రభావములు, ఇన్ని శక్తులు ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నాయో ఆయనకి జ్ఞాపకం రావాలి, నాకు ఈ శక్తి ఉన్నది అన్న విషయం. కాబట్టి ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు జాంబవంతుడు. అసలు చిత్రం ఏమిటంటే సుందరకాండ యొక్క పునాది కిష్కింధకాండ చివరిలో ఉంది. అక్కడ అవుతోంది శాప విమోచనం. అందుకని ఆయన ఒక మాట చెప్పాడు, నాయనా హనుమ, నీవు నీ యొక్క వైభవాన్ని, నీ జన్మ యొక్క ప్రాశస్త్యాన్ని మర్చిపోయావు. నీ తల్లి అప్సరసలలో అత్యద్భుతమైనటువంటి స్థితిని పొందిన పుంజక స్థల అనబడేటటువంటి అప్సరస. ఆమె శాపవశాత్తు కుంజరుడనేటటువంటి వానరునకు అంజనాదేవి అన్న పేరుతో జన్మించింది. కేసరి అనబడేటటువంటి వానర ప్రభువునకు భార్య అయింది. ఆమె కామరూపిణి, ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఒకనాడు నరకాంతగా ఉండి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయుదేవుడు ఆమెని ప్రచ్ఛన్న రూపంలో, అంటే పైకి కనపడకుండా వచ్చి కౌగిలించుకున్నాడు. ఆమె ఆగ్రహించింది, ఎవడురా ఇంత ధూర్తమైన చేష్టితములు చేసిన వాడని. అమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు తల్లి, నీ పాతివ్రత్యమును చెడగొట్టడానికి కాదు, రామచంద్రమూర్తి కార్యంలో సాయం చెయ్యడానికి వీలైనటువంటి గొప్ప వైభవాన్ని పొందినటువంటి వాడు, బుద్ధిబలాన్ని, శరీర బలాన్ని పొందినటువంటి వాడు, గొప్ప తేజోవంతుడు నీ కడుపున జన్మించాలి. కాబట్టి దానికి తగిన క్షేత్రము నువ్వే కనుక నీ యందు నా తేజస్సు నుంచాను. కాబట్టి కేసరికి ఔరసపుత్రుడిగా, నాకు కుమారుడిగా నీ యందు స్వామి హనుమ ఆవిర్భవిస్తారు. ఆయన అపారమైన బలము కలిగి ఉంటాడమ్మా అని మీ తల్లికి ఆనాడు వాయువు వరం ఇచ్చారు. ఆనాడు నువ్వు జన్మించావు. గరుత్మంతుడు ఈ సముద్రం మించి ఎగిరి వెళ్ళిపోతూ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయములు చూశాను. ఒక్క వాయువుకి అటువంటి శక్తి ఉంది, మళ్ళీ గరుత్మంతుడికి అటువంటి శక్తి ఉంది. అంత వేగంగా వెళ్ళగలరు. వాళ్ళిద్దరితో సమానమైనటువంటి వేగము కలిగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే హనుమ. అటువంటి తేజము, అటువంటి పౌరుషము, అటువంటి బుద్ధి, అటువంటి పరాక్రమము ఇన్ని ఉన్న నువ్వు ఇవాళ ఏమీ చేతకాని వాడిలా సముద్రపుటుడున కూర్చుని ఉండిపోయావు. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నీ యొక్క స్థితి ఎటువంటిదో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. వాయువు గరుత్మంతుడు ఎటువంటి వాడవో అటువంటి వాడవో మాత్రమే కాదు, హనుమాన్ అంజనాసూనో సుగ్రీవస్య సమోహ్యపి, నా ప్రభువు సుగ్రీవుడు అంటూ ఉంటావు నువ్వు, కానీ యథార్థమునకు నువ్వు సుగ్రీవుడితో సమానమైనటువంటి బలమున్నవాడవు కాదు. కాదు, రామలక్ష్మణయోస్యాపి తేజసాచ బలేనచ, తేజస్సునందు బలమునందు కూడా రామలక్ష్మణులు ఎంతటి తేజోవంతులో నీవు కూడా అంతటి తేజోవంతుడవు. నీ తేజస్సు అంతకన్నా తక్కువది కాదు. సుగ్రీవుడితో రామలక్ష్మణులతో సమానమైన వాడివి. అటువంటి వాడివి మహానుభావ, ఉత్తిష్ట హరిషార్దూలా, అలా కూర్చునుండడం కాదు, లే పైకి ఒక్కసారి. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. లంఘయస్వ మహార్ణవం, ఇదిగో నీ ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు చేరుకో. పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్థవ, ఈ ప్రపంచంలో ఎన్ని భూతములున్నాయో, భూతములంటే ప్రాణులు, అన్ని ప్రాణులు కూడా నీవు ఈ సముద్ర లంఘనం చేసేటటువంటి సమయంలో ఆశ్చర్యపోయి ఆకాశమునందు భూమియందు నిలబడి అత్యద్భుతము అత్యద్భుతము అని నీ లంఘన వేగాన్ని చూసి ఆశ్చర్యచకితులై చూస్తారు. అంతటి వేగము కలిగిన వాడివి, అంతటి శక్తి కలిగిన వాడివి, అంత బలం కలిగిన వాడివి, చేతకాని వాడిలా కూర్చుంటావా?
వానరజాతి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. సుగ్రీవుడి యొక్క పరువు, రామచంద్రమూర్తి ప్రాణం, సీతమ్మ ప్రాణం నువ్వే నిలబెట్టాలి. కాబట్టి హనుమా నీ బలాన్ని పుంజుకో అన్నారు. ఎప్పుడైతే జాంబవంతుడు స్తోత్రం చేశారో వెంటనే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఆయన తేజస్సేమో, ఆయన బలమేమో ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి లేచి ఆ సముద్రపు టొడ్డున అంతెత్తు పెరిగిపోతూ ఆయన ఒక మాట చెప్పారు, ఇప్పుడు నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళడం కాదు, దక్షిణ తీరంలో నిలబడి నా శరీరాన్ని పెంచి 100 యోజనముల సముద్రము మించి నేను వంగి ఉత్తర తీరాన్ని నా చేతితో అందుకోగలను. నేను సముద్రం మీద గరుత్మంతుడు పాములను ఎత్తుకొని పోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ గరుత్మంతుడికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణము చేయగలను. పర్వతములతో, అరణ్యములతో, సముద్రములతో, నదులతో ఉన్నటువంటి ఈ భూమినంతటినీ పెల్లగించి తీసుకొచ్చే సముద్రంలో కలిపివేయగలను. నా వక్షస్థలంతో కొట్టి పర్వతములను చూర్ణములు చేసి పడగొట్టగలను. మేరు పర్వతానికి ఆగకుండా కొన్ని 100 పర్యాయములు ప్రదక్షిణం చేయగలను. ఈ భూమండలాన్నంతటినీ కూడా గిరగిరా తిప్పగలను. అంతటి శక్తి కలిగిన నేను ఇక్కడ నిలబడి పాదములతో గట్టిగా తొక్కితే భూమి తట్టుకోలేదు కనుక నేను కనపడుతున్న మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడ నుంచి బయలుదేరుతానని మహానుభావుడు కేవలం ఏదో సముద్రం వంక చూసి, వానరుల వంక చూసి అనడం కాదు. అక్కడ చెప్తారు మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత జగామలంకాం మనసామనస్వి. ఆయన ఎటువంటి వారు అంటే ఆయన బయలుదేరుతూనే మనసామనస్వి. అసలు ముందు దేని యందు జవం ఉండాలంటే, దేనికి శక్తి ఉండాలి అంటే మనస్సుకి ఉండాలి. ఎంత బలం ఉండనివ్వండి, ఇన్ని తెలిసి ఉండనివ్వండి, ప్రతిదానికి అయ్యో నేనేం చేయగలనండి అన్నవాడు జీవితంలో చెయ్యగలిగినది ఏదీ ఉండదు. నేనేం చేయలేనండి అన్నవాడు ఉన్నాడే, వాడు తప్పకుండా సాధించి తీరుతాడు. తన బలం తనకి తెలిసి ఉండాలి. సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత. ఆ రాక్షసుల్ని దునుమాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి హనుమ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి హనుమ, ఆయన జగామ లంకాం మనసామనస్వి. మనసుతోనే లంకాపట్టణాన్ని చేరిపోయారు. ఇక చేరవలసింది శరీరంతో చేరాలంతే. అసలు మనసుకి జవం ఉందనుకోండి, మనసుకి ఆ శక్తి ఉందనుకోండి, శరీరం ఉత్సాహంగా తట్టుకుంటుంది. అసలు మనసు భయ విహ్వలతని పొందిందనుకోండి, శరీరంలో ఎంత భయం ఉండనివ్వండి, శరీరంలో ఎంత శక్తి ఉండనివ్వండి, ఎందుకు పనికిరాదు. శ్రీరామాయణంలో ఆనాడు చెప్పిన మాటలు ఎంత యథార్థములో ఇప్పటికీ మనకి తెలుస్తుంటాయి. నేను నిన్నననుకుంటా హిందూ పేపర్లో ఒక విషయాన్ని చదివాను. చిరుతపులి రాత్రి వేళ తిరుమల కొండల దగ్గర ఉన్నటువంటి జింకలని పెట్టినటువంటి ప్రదేశానికి దూకుతుంది. అదేదో చెట్టు కొమ్మల్ని పట్టుకుని దూకుతుంది. ఆ దూకినప్పుడు ఈ జింకలు నిద్రపోతుంటాయి. మనం ఈ మధ్యలో ఇంత రక్షణ కవచంలో ఉన్నాం, మన దగ్గరికి ఏదొస్తుంది అనుకుంటాయి. కానీ దూకిన చిరుతపులి ఏ ప్రాణిని చంపాలి అన్నది నిర్ణయం చేసుకొని నిద్రపోతున్న చిరుతపులి ఆ నిద్రపోతున్న జింక దగ్గరికి వెళ్ళగానే జింక నిద్రలేచి తనకి అత్యంత సమీపంలో నిలబడి ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూడగానే నేను అత్యంత వేగంగా పరిగెత్తగలను అన్న విషయాన్ని మరిచిపోతుంది. మరిచిపోయి హిందూ పేపర్లో వాడిన భాష అయితే ఇట్ గెట్స్ ఫ్రోజెన్ అన్నాడు ఆయన. అది స్తంభించిపోతుంది. స్తంభించిపోయి అంత విహ్వలతతో తనని చంపగలిగిన ప్రాణి అని చిరుతపులిని చూసి అది చచ్చిపోతుంది. ముందు చచ్చిపోయిన జింకని చిరుత చంపుతోంది తప్ప అది బ్రతికి లేదు. అసలు చిరుతపులిని చూడగానే చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో తెలుసా అండి? కనీసం 10 అడుగులు పరిగెత్తగలుగుతుంది. 10 అడుగులు కూడా ఎందుకు పరిగెత్తలేకపోయిందంటే మనసు భయమునకు వశమైపోయిన కారణం చేత దాని శరీరంలో ఉన్న బలమంతా నశించిపోయింది. ఇదే రామాయణం చెప్తుంది. శరీరములోని బలము బలమా, మనసుకున్న జవము గొప్పదా అంటే, మనసుకి జవం ఉంటే శరీరమునకు బలము క్షీణించినా వాడు ఏదైనా సాధించగలడు.
శరీరమునకు ఎంత బలం ఉన్నా మనసుకి జవం చచ్చిపోతే వాడు చెయ్యగలిగింది లోకంలో ఏమీ ఉండదు. ఇది హనుమ గొప్పతనం. అందుకే సుందరకాండ ప్రారంభం చేసే ముందు కిష్కింధకాండ యొక్క చివరి భాగాన్ని చెప్పి తీరాలి. కారణం ఏమంటే సుందరకాండ ఎక్కడ చెప్పినా కష్టాలు తొలగిపోతాయంటారు. కష్టాలు తొలగిపోవడం అంటే ఏమిటి? ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా ఇక్కడే ప్రచోదనం అయింది మనసులో. లేదా ఇప్పుడు అన్నాడు, అయ్య బాబోయ్ చూసారా, నా అదృష్టం కొద్దీ నిజంగా నేను ఇందులో ఉండి ఏదో చెడిపోయాను అనుకున్నాను కానండి, ఇందులో ఉండడం ఎంత మంచిదైందో, లేకపోతే నేను చాలా పాడైపోదురు సుమా అందులో కెడితే అంటాడు. అసలు మనసులోనే ఉంది ఆ తమాషా అంతా. అందుకే సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావుడైనటువంటి హనుమ జగామ శాంతిం జగామ లంకాం మనసా మనస్వి. మనసుతో వెళ్ళారు. మనసుతో వెళ్ళారంటే ముందు ఆయన మనసుతో వెళ్ళిపోగలిగారు అంటే మనసు అంత జవంతో ఉంది. అది ఎవరికి అంత గొప్పగా ఉందో వాళ్ళు శరీరంతో వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు, వెళ్ళిపోతారు. కాబట్టి అసలు సుందరకాండలో హనుమ చేరారు అన్న మొదటి సర్గ ఏది ఉందో అదంతా కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలోనే పూర్తయిపోయింది. 2, అసలు జీవకోటికంతటికి సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలకి విరుగుడు కూడా ఇందులోనే. అసలు మొట్టమొదట నువ్వు జవంతో ఉంచుకోవలసిందేది అంటే నీ మనస్సునే. అది జవంతో ఉండనంత కాలం నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డారు. నిలబడి బయలుదేరాలి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి అంటారు మహర్షి. అసలు ఆ ప్రారంభ శ్లోకాన్నే సుందరకాండలో మహామంత్రం అంటారు. కారణం ఏమంటే భర్గోదేవస్య అన్న మాట ఎక్కడుందో గాయత్రి మహామంత్రంలో ఆ భర్గోదేవస్య అన్న చోట ఉన్నటువంటి వకారము 12వ అక్షరం గాయత్రి మహామంత్రంలోది. ఆ 12వ అక్షరమైనటువంటి వకారము అక్కడికొచ్చి చేరింది. తతో రావణ నీతాయాహ అన్న చోట ఉన్న వకారము బీజాక్షరం అదే.